తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక రాజకీయ సంచలనం అయితే ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త వివాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తర్వాత వ్యాపార వర్గాల్లో కూడా మరి కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తూ మరి ఆర్థికంగా స్థిరపడి గతంలో ఎప్పుడైతే మరి బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మరి ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత భారతదేశాన్ని పూర్తిగా 200 సంవత్సరాల పైగా వాళ్ళు మనపై మరి పెత్తనం చెలాయిస్తూ రాజ్యాధికారం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వ్యాపారం చేస్తూ స్థిరపడిన మార్వాడీలు కావచ్చు, గుజరాతీ వ్యాపారులు కావచ్చు, తెలంగాణలో కొంత తమ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే మరి కొన్ని వివాదాలు అయితే తాజాగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, సో ఎక్కడికక్కడ వాళ్ళు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తూ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు స్థిరపడ్డ సంగతి మనకు తెలిసిందే. గుజరాతీ మార్కెట్ అని కావచ్చు, మార్వాడి మార్కెట్ అని కావచ్చు, ఇలా రకరకాల పేర్లతో వారంతా కూడా తెలంగాణ వ్యాపారులపై కావచ్చు, తర్వాత మరి ఓవరాల్గా ఆ వ్యాపారంపై కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో తెలంగాణలోని వ్యాపారులైతే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో, ఉదాహరణకి మొన్న సికింద్రాబాద్లో మార్వాడి షాపుల ముందు ఒక అతను కార్ పార్క్ చేశాడు. ఆ కార్ పార్క్ విషయంలో కారు తీయాలని చెప్పిన నేపథ్యంలో మరి ఆ కారు తీస్తున్న క్రమంలో మార్వాడీలంతా కలిసి అతనిపై దాడి చేశారు. సో దాంట్లో కొంత మార్వాడి వాళ్ళంతా ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి ఇక్కడ మాపై పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి లోకల్కి సంబంధించిన కొంతమంది మరి సామాజికవేత్తలు అయితే ఈ విషయంలో ఆగ్రహించారు. ఆ వివాదం కారణంగా ఇప్పుడు ఒక కొత్త వివాదం అయితే తెరపైకి వచ్చింది. ఎక్కడి నుంచో వచ్చి గుజరాత్ నుంచి, అలాగే రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలు, గుజరాతీలు తెలంగాణలో వ్యాపారం చేస్తూ వ్యాపారంలో స్థిరపడి ఆర్థికంగా బాగా నిలదొక్కుని మరి లోకల్గా వ్యాపారం చేస్తున్న ఇటు ఆ కోమట్లకు సంబంధించి కావచ్చు, మరికొంతమంది ఇతర ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వ్యాపారాలు నడవనీయకుండా చేస్తున్నారు. సో వారు వ్యాపారంలో గుత్తాధిపత్యం సాధిస్తూ మరి అనేక లాభాలు గడిస్తూ లోకల్గా ఉన్న వ్యాపారులపై మరి ఉక్కుపాదం మోపుతున్నారు, ఎదగనీయకుండా చేస్తున్నారు. అన్ని రకాలుగా సొసైటీలో వాళ్ళంతా కూడా మరి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మిగిలిన వ్యాపారులను కూడా ఎదగనీయకుండా చేస్తున్నారనే ఒక కొత్త వివాదం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది కలకలం సృష్టిస్తోంది. మొత్తానికి వ్యాపార వర్గంలో కూడా ఇవి రెండు వర్గాలుగా కూడా తయారవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశంలో మరి మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే నినాదం కూడా తెరపైకి వస్తుంది. సో మొత్తానికి మార్వాడీలను, గుజరాతీలను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయాలి. సో లేని పక్షంలో ఇటు వైశ్యులు కావచ్చు, అటు ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, సో వ్యాపారంలో నిలదొక్కుకోలేని పరిస్థితి. మరి గతంలో కూడా బ్రిటిష్ వారు కూడా ఇండియాకి వ్యాపారం పేరుతో వచ్చి మరి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో రావడమే కాకుండా వ్యాపారం చేస్తూ అలాగే మరి మన దేశాన్ని వెళ్ళి సుదీర్ఘ పోరాటం చేసి మరి ఆ బ్రిటిష్ వారి దగ్గర నుంచి మన దేశాన్ని మరి స్వాతంత్రం కోసం చేసిన పోరాటం మర్చిపోకముందే ఇదొక మరొక కొత్త అంశమైతే తెరపైకి వస్తోంది. మార్కెట్లో వారు వ్యాపారం చెలాయిస్తూ మరి అందరిపై పెత్తనం చెలాయిస్తున్నారు. మొత్తానికి లోకల్ వ్యాపారాలను కావచ్చు, తర్వాత ఆ వ్యాపారం నడవకుండా కావచ్చు, వాళ్ళు మరి అనగదొక్కుతున్నారనే ఒక రీజన్ అయితే బయటకు వస్తుంది. ఈ రీజన్లో మరి ఇది రెండు వ్యాపార వర్గాల మధ్య కొత్త వివాదానికి దారితీస్తుంది. మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే ఒక నినాదం పైకి వస్తుంది. సో దీంట్లో ఇప్పటికే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడే స్థిరపడి మరి తెలంగాణలో దశాబ్దాల కాలంగా మరి మార్వాడీలంతా ఇక్కడనే స్థిరపడ్డారు కనుక వాళ్ళు తెలంగాణలో మరి వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళను తరిమేసే హక్కు ఎవరికి లేదని చెప్పి మరి ఇటు బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ కావచ్చు, రాజాసింగ్ కావచ్చు, మాధవీలత లాంటి వాళ్ళు మాట్లాడడం కావచ్చు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా సో మార్వాడీలు ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడే ఉంటారని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఆమన్గల్లులో రేపు ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఇదే అంశంలో మరి మార్వాడీలకు, గుజరాతీలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించడానికి అక్కడ లోకల్ వ్యాపారులు కూడా నిశ్చయించుకున్నట్టు స్పష్టమవుతోంది. సో మరి ఈ అంశము ఇక్కడితో ముగిసిపోతుందా, లేదా లోకల్ వ్యాపారులు మరి బయట నుంచి వచ్చిన మార్వాడి, గుజరాతీలపై ఇది కొనసాగిస్తారా? సో తమపై ఆధిపత్యం చెలాయిస్తూ తమ జీవనోపాధిని మరి పూర్తి స్థాయిలో అనగదొక్కుతూ తమ వ్యాపారాన్ని నడపనీయకుండా మరి గుజరాతీ, మార్వాడి వ్యాపారులు పూర్తి స్థాయిలో మరి గ్రామాల నుంచి కావచ్చు, పట్టణాల వరకు కూడా విస్తరించి మరి ఒక ఆర్థికంగా నిలదొక్కుని
చాలా తమ వ్యాపారాన్ని కూడా విస్తరించుకొని మరి బలవంతులు అవుతూ మిగతా వారిని అందరిని కూడా బలహీనులు చేస్తూ రేపొద్దున రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మారబోతుందా? సో మరి ఇప్పుడున్న ఆ అంశంలో రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి మార్వాడి హటావో తెలంగాణ బచావో అనే వస్తున్న నినాదానికి ప్రభుత్వం ఎటువైపు మొగ్గుతుంది, అలాగే ప్రతిపక్షాలు ఎవరి వైపు ఉంటారనే క్రమంలో మొత్తానికి మార్వాడీలంతా దశాబ్దాల కాలంగా ఇక్కడే వచ్చి స్థిరపడి మరి ఇక్కడే వాళ్ళు 2-3 తరాలుగా కూడా జీవిస్తున్న నేపథ్యంలో ఒకవైపు మరి నైతికంగా మార్వాడీలకు మద్దతు లభిస్తుంది. కానీ అదే క్రమంలో లోకల్గా వస్తున్న కొత్త నినాదం ఏదైతే ఉందో మరి మార్వాడి హటావో తెలంగాణ బచావో అంటూ కూడా లోకల్ వ్యాపారులు చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ వైశ్య వ్యాపార వర్గాలకు మరి మద్దతు ఎవరిస్తారు? ఈ అంశంలో మరి వారంతా రాజకీయ పార్టీలు మరి మార్వాడీలు ఇక్కడే పుట్టి పెరిగారు కనుక మరి ఇక్కడి వాళ్ళే అని చెప్తున్న నేపథ్యంలో సంతృప్తి పడతారా? లేని పక్షంలో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ నుంచి పంపించేయాలనే నినాదాన్ని ముమ్మరం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.